హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మా చిన్నప్పుడు ఏంటంటే మోరల్ స్టోరీస్ అంటే పిల్లలకే చెప్పేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ వల్ల మోరల్ స్టోరీస్ అనేది పెద్దవాళ్ళకు కూడా వినొచ్చు. సో అలాంటి ఒక మోరల్ స్టోరీ నేను చెప్దాం అనుకుంటున్నాను నా కేఎం డైరీ స్టోరీస్ ద్వారా. ఇదొక ఫస్ట్ చిన్న ప్రయత్నం, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇందులో మీకు ఒక స్టోరీ గురించి చెప్తాను. ఆ స్టోరీ ఏంటంటే ఒక బన్నీ అనమాట. ఆ బన్నీ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉంటుంది. ఈ స్టోరీ లైన్ వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రీజన్ ఉంటుందండి హ్యాపీగా ఉండడానికి. కానీ అది ఐడెంటిఫై చేయడానికి ఎవరికీ ఓపిక ఉండదు. ప్రతి ఒక్కళ్ళు వేరే వాళ్ళని గురించి కంపేర్ చేసుకొని వాళ్ళ లైఫే బాగాలేదు, వాళ్ళకు మట్టుకే ఏదో చెడు జరుగుతుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట మన బన్నీ. సో ఆ బన్నీ ఏం చేస్తుందంటే తన వర్క్ లోడు అవన్నీ చూసుకొని, నేను చాలా ఫేస్ చేస్తున్నాను స్ట్రెస్, నాకు ఎప్పుడు వర్క్ ఉంటుంది, నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండట్లేదు అని చెప్పి ప్రతిసారి ఫీల్ అవుతూనే ఉంటుందన్నమాట ఆ బన్నీ. సో ఆ బన్నీ ఎప్పుడు ఎలిఫెంట్ వైపు చూస్తూ ఉంటుందన్నమాట. చూడు ఏనుగు ఎంత బాగుందో, దానికి అసలు లైఫ్ అంటే ఎప్పుడూ జాలీగా ఉంటుంది, ఏ రోజు కూడా ఎటువంటి స్ట్రెస్ ఉండదు దానికి, ఎప్పుడు జాలీగా ఆడుకోవటం చేయటం తప్ప దీనికి ఏం లైఫ్ లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఈ బన్నీ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. దీని కింద స్థాయిలో ఉన్న వాళ్ళు దీని లైఫ్ అనేది వాళ్ళకొక అచీవ్మెంట్ లాగా, కానీ ఇది ఏం అచీవ్ చేసింది బన్నీ అనేది దీనికి తెలియదు. కానీ ఇది ఎప్పుడు ఏం ఆలోచిస్తుంది అంటే తన లైఫ్ మాత్రమే బాగాలేదు, మిగతా వాళ్ళ లైఫ్ అంతా బాగుంది అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచించడమే కాకుండా కంపేర్ చేసుకుంటుంది అనమాట. ప్రతిదానికి కంపేర్ చేసుకొని నేను ఒక్కదాన్నే బాగాలేదు అనుకుంటాను. ఇప్పుడు మనం ఒకసారి ఒక ఫారెస్ట్కి వెళ్దాం. ఆ ఫారెస్ట్ అనేది మన సొసైటీ లాగా. ఆ ఫారెస్ట్లో చాలా చాలా డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి దాని డ్యూటీ చేస్తూ ఉంటుంది. ఒక చీమ్ ఉంది. ఆ చీమ్ ఏంటంటే ఒక్కటి ఎలోన్గా ఉన్నప్పుడు దాని పని అది చేసుకుంటూ జాలీగా ఎవరి గురించి ఆలోచించకుండా ఉంటుంది. దాని ముందు ఒక బన్నీ వెళ్తుంది, జంప్ చేసుకుంటూ హ్యాపీగా జాలీగా పాట పాడుకుంటూ వెళ్తుంటుంది. అప్పుడు ఆ చీమ్ ఏమనుకుంటుందంటే, చూడు బన్నీ ఎంత బాగుందో, ర్యాబిట్ ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉంటుంది అనుకుంటుంది. కానీ బన్నీ ఏం చేస్తుంది, నా నా చూడు లైఫ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది, ఏనుగు చూడు ఎంత జాలీగా ఉంటుందో, దానికి అసలు ఏం దిగులు ఏమీ లేదు, ఎప్పుడు బాత్ చేసుకుంటూ ఒకళ్ళని సంతోషంగా నవ్వించుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఎప్పుడు ఎలిఫెంట్ గురించే దాని ఆలోచన. కానీ అది యాంట్ కంటే చాలా బెటర్ పొజిషన్లో ఉంది. యాంట్కి దీనిలాంటి లైఫ్ కావాలి అనేది దీనికి తెలీదు. ఇది ఎప్పుడు ఎలిఫెంట్ గురించే ఆలోచిస్తుంది. దీని ముందు ఏదైతే లైఫ్ ఉందో అది దానికి పట్టదు. కానీ ఎలిఫెంట్ దృష్టిలో ఏంటంటే దానికి ఎప్పుడు బలం ఉంది కానీ లయన్కున్నంత ధైర్యం లేదు. లయన్ అయితే ఎప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది, ఏ సిచ్యువేషన్లో అయినా సరే. నాకు అలాంటిది లేదు అనే ఆలోచనలోనే ఎప్పుడు లయన్ గురించి ఆలోచిస్తూ ఆ ఎలిఫెంట్ ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది. కాబట్టి కంపారిజన్లో దాని లైఫ్ బన్నీ ఎలా కోరుకుంటుందో దీనికి ఉంది అన్న సంతోషం దీనికి లేదు. సో అలానే మనం నెక్స్ట్ సైడ్ చూస్తే ఒక లయన్ ఎప్పుడు ఏమనుకుంటూ ఉంటుందంటే ఎలిఫెంట్ని కానీ మిగతా తన తోటి చిన్న చిన్న జీవుల్ని కానీ లేకపోతే ఒక మంచి ఫ్యామిలీ ఉన్న వాటిలో ఏమన్నా చూస్తే లయన్ ఎప్పుడు బాధపడుతూ ఉంటుందన్నమాట. చూడు ఎలిఫెంట్, బన్నీ, యాంట్ ఇవన్నీ ఎంత చిన్న జంతువులైనా కూడా వాటన్నిటికీ ఒక ఫ్యామిలీ ఉంది, నేను ఎలోన్గా ఉన్నానని. కాబట్టి ఒక్కటే ఆలోచించండి, మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది. మీరెంత ఆనందపడతారు అనేది మీ మీదే డిపెండ్ అయింది. మన సొసైటీలో ఉన్న వాళ్ళ ఎవరితోటి మీరు కంపేర్ చేసుకోవద్దు. మీ లైఫ్ మీది. నవ్వుతూ అందరితోటి మాట్లాడుకుంటూ హ్యాపీగా మీ లైఫ్ని గడపడం, మీ దగ్గర ఉన్న లైఫ్ని ఆస్వాదించటమే లైఫ్ థీమ్. ఎవ్రీ వన్ హ్యాస్ సంథింగ్ టు బీ హ్యాపీ అబౌట్.
ఇది నేను చెప్పాలనుకున్న ఒక మోరల్ స్టోరీ. కుదిరితే మీ పిల్లలకి కూడా ఈ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంటుంది. దాన్ని మనం హ్యాపీగా పెట్టుకుంటామా లేకపోతే సాడ్గా పెట్టుకుంటామా అనే దాన్ని బట్టే ఉంటుంది. ప్రతిసారి ఆలోచించండి, ఇది నేను వర్తా, నేను సాడ్గా ఫీల్ అయ్యేంత వర్త్ ఉందా దీనికి అని ఆలోచించి మీరు చేయండి. ఇది నా చిన్న ప్రయత్నం, హెల్ప్ చేస్తారని